నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ, అలాగే టెడెక్స్ స్పీకర్, అనలిస్ట్ కూడా. 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ లో. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. రైట్, వెరీ నైస్ హియరింగ్ దిస్. సో సార్, హైదరాబాద్ లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలి అని అంటే హైదరాబాద్ పర్టికులర్ గా కాకుండా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ కానీ లేకపోతే అటు శంషాబాద్ కానీ లేకపోతే ఇంకా వేరే సైట్స్ లో ఎక్కడ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్? చాలా టిపికల్ క్వశ్చన్ ప్రియా. ఎందుకంటే స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం అడుగుతారు, ఏం చెప్తారు? ది బెస్ట్ కావాలి సార్. అయితే మాకు మైసూర్ పాక్ 3 రోజులు ఓల్డ్, గులాబ్ జామున్ 2 రోజులు అని చెప్పడు కదా, అన్నీ బాగున్నాయి అంటారు. అవును. అది ఎందుకు చెప్తుందంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా బంగారమే. ఎక్కడైనా ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, ఇండియాలో ఎక్కడ పెట్టినా ప్రొవైడెడ్ దే గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ అండ్ హ్యావ్ ఎ క్లియర్ టైటిల్. ప్రాపర్టీ క్లియర్గా ఉండాలి, ఈసీ ఉండాలి, లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, బఫర్ జోన్లో ఉండకూడదు, ప్లస్ బిల్డర్ రెప్యుటేషన్ బాగుండాలి. ఉంటే మనకి ఏ ప్రాజెక్ట్ కొనుక్కున్నా. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి స్పెసిఫిక్గా చెప్పాలంటే ప్రాపర్ హైదరాబాద్లో చూసుకుంటే కనుక యాజ్ ఆఫ్ నౌ బెంగళూరు హైవే, ముంబై హైవే, బోత్ హెచ్ఎండి అండ్ డిటిసిపి అప్రూవల్, లిటిల్ బిట్ ఆన్ మోకిలా శంకరపల్లి వికారాబాద్ హైవే బాగా ఉన్నాయి. శ్రీశైలం ఏమో పుంజుకోవడానికి రెడీగా ఉంది. మధ్యలో కొద్దిగా డిస్టర్బ్ అయింది. అది రేవంత్ రెడ్డి గారు వచ్చాక అది తీసేస్తున్నాం, ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం, తర్వాత షిఫ్ట్ చేస్తున్నాం, తర్వాత ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ అన్ని ప్రజలందరూ టోటల్ కన్ఫ్యూజన్లోకి వచ్చేసారు. ఎక్కడ సార్, ఏ సైడ్ అంటారు? శ్రీశైలం హైవే, ఓకే. ఫార్మా ముచ్చర్ల, కందుకూరు, అక్కడ ఆదిబట్లో సార్, ఆదిబట్లో కూడా అదే రోడ్డు ఉంది. అదే రూట్. అక్కడ టీసీఎస్ ఒకటి కంపెనీ ఉంది, మిగతా 2 అంటే ఒకప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్టర్ దిస్ బెంగళూరు హైవే, ముంబై అదే ఉండేది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి కొద్ది డిస్టర్బ్ అయింది, మళ్ళీ ఇప్పుడు సెటిల్ అవుతుంది. సో రానున్న రోజుల్లో అది కూడా పుంజుకునే అవకాశం ఉంది. కొద్ది నార్త్కి సాగర్ హైవే, వరంగల్ హైవే, కోంపల్లి హైవే ఇవన్నీ కొద్ది టైం పడతాయి. సో ఇప్పుడు మీరు అడిగింది 2 టైర్స్ ఎక్కడ ఉన్నాయంటారు. నాకు తెలిసి హైదరాబాద్ ఈజ్ లైక్లీ టు బికమ్, లైక్లీ ఎక్కడో ఫీలర్స్ వచ్చాయి, రూమర్స్ వచ్చాయి ఏంటంటే సెకండ్ క్యాపిటల్ అవుతుంది అని, అట్లనే లేదా యూనియన్ టెరిటరీ అవుతుంది అని. ఇది కానీ వచ్చిందంటే పట్టిందల్లా బంగారమే. ఎందుకంటే క్యాపిటల్ అంటే 30 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో మనది ఒకటే సెలెక్ట్ చేయాలంటే బెంగళూరు ఈజ్ అవుట్, చెన్నై ఈజ్ అవుట్, ముంబై ఈజ్ అవుట్, మనకు వస్తుంది. అంటే చాలా పెద్ద పేరు అది. అంటే హైదరాబాద్ ఈజ్ ఫస్ట్ కన్సిడరేషన్ రేస్లో. ఆ విధంగా చేసుకుంటే మొత్తం తెలంగాణ, మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చాక మొత్తం స్టేట్ని 3 భాగాలుగా విభజించాడు. ఏమి విభజించాడు? ఒకటి అప్ టు ఓఆర్ఆర్, సిటీ నుండి ఇప్పుడు ఇక్కడ నుండి ఓఆర్ఆర్ అర్బన్ ఏరియా, అక్కడ నుండి ఓఆర్ఆర్ టు RRR ఈ సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బార్డర్ ఈజ్ రూరల్ ఏరియా. ఈ 3 భాగాలుగా విభజించారు. సో ఓఆర్ఆర్ వరకు మనం కొనే స్థాయి లేదు, ఎందుకంటే 2 లక్షలు అయిపోయింది గజం. శంకరపల్లి వెళ్తే మీరు మోకిలాలో 80,000 90,000 అమ్ముతున్నారు. ఎవరు కొనుక్కుంటారు? ఎంత మీలా లక్షల శాలరీ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, మిగతా వాళ్ళు కొనుక్కోలేదు. సో అట్లా ప్రతి హైవేకి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు బయటకు వెళ్తే నాకు ఖమ్మం బాగా కనిపిస్తుంది. ఖమ్మంలో 3 మినిస్టర్స్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ మినిస్టర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు. సో ఖమ్మం హార్డ్లీ ఐ థింక్ ఇట్ ఈస్ 180-190 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు 100 కిలోమీటర్కి ఆల్రెడీ హైదరాబాద్ విస్తరించింది. అటు వికారాబాద్ కానీ, జైరాబాద్ కానీ, అటు జడ్చర్ల కానీ ఆల్రెడీ యాదగిరి ఎక్స్టెండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం వేలలో అంటే ఎక్కువ 30, 40, 25,000 కొనుక్కొని అక్కడ 5,000, 6,000 దొరుకుతుంది. ఎప్పుడైనా ల్యాండ్లో రియల్ ఎస్టేట్లో లా ఏంటంటే తక్కువ రేట్లో కొనుక్కుని ఎక్కువ అప్రిషియేషన్ అవుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు మన పిల్లలు పుడతారు కదా, పిల్లలు వాడు గ్రోత్ ఫస్ట్ 15 years ఎట్లా ఉంటుంది? చాలా ఫాస్ట్ ఉంటుంది. 20 years అయ్యాక హైట్ పెరగడం, పెరిగితే తింటే బాగా వెయిట్ పెరుగుతాడు, హైట్ అయితే పెరగడు. సో ఇక్కడ కూడా న్యూ బార్న్ బేబీ, న్యూ బార్న్ ఏరియా. ఒకప్పుడు పోచారం అంటే మీకు తెలుసా? అసలు శంషాబాద్ అంటే తెలుసా? తెలియదు కదా, పల్లెటూరు అనుకునేవాళ్ళు. కుక్కటిపల్లి తెలుసా? పని ఒక 30 years బ్యాక్ కుక్కటిపల్లి అక్కడికి ఎవరు వెళ్తారు? జంగుల్, ఒక యూనివర్సిటీ, దయ్యాల్లాగా రాక్షసులాగా బతకాలని అడిగారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగ్గా ఉండేది. ఈ రోజు 2.5 లక్షలు గజం అమ్ముతున్నారు, 2 to 2.5 lakhs per yard. స్ట్రీట్స్లో అయితే 1.5 lakh. అప్పుడు కొనుక్కునేది ఎంత కొనుక్కున్నారు? 5,000కి, 2,000కి, 10,000కి కొనుక్కున్నారు.
ఎందుకు మోకిల నిన్న మొన్నటి దాకా 5,000 అంటే ఎవరు కొనేవారు? శంకర్పల్లి సీరియస్లీ సార్, అసలు శంకర్పల్లి సైడ్ రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి సో కాదు. మోకిలలో 70,000-80,000 చెప్తున్నారు, మోకిల. శంకర్పల్లిలో 40,000-50,000 చెప్తున్నారు. ఉమ్, ఇంకా ముందుకెళ్తే నవాపేట అక్కడ మీకు 15,000-20,000 దొరుకుతుంది. అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్, మొబిలిటీ వ్యాలీ అని వస్తుంది, ఉమ్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ వస్తుంది. అట్లానే బెంగళూరు హైవే చూసుకుంటే విచ్ ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇండియాలో. బిగ్గెస్ట్ హైవే అంటే బెంగళూరు హైవే. ఉమ్, అది 12 లేన్ ట్రాక్ కూడా అవుతుంది. అట్లానే చెన్నజీఆర్ స్వామి ట్రస్ట్ ఉంది, అక్కడ కన్హా శాంతివనం ఉంది, మేకగూడ, కొత్తూరు, నందిగామ, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, పోలేపల్లి సెజ్ ఉంది. ఉమ్, అంటే ఆల్రెడీ షాద్నగర్ని గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ లెవెల్కి పెంచేశారు. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఊరు ఉంది, ఓల్డ్ హైవే న్యూ హైవే వేశారు. ఇవన్నీ చూసుకుంటే లక్షల లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ హైటెక్ సిటీ ఆఫ్ హైదరాబాద్. అట్లా ఇప్పుడు సంగారెడ్డి వరకు మెట్రో మాట్లాడుతున్నారు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో శాంక్షన్ అయిపోయింది. ఇటు ఉప్పల్ దాటి వెళ్తారు, ఇటు కొంపల్లి అంతవరకు మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చిన మిగతా అన్ని ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్. సో మీరు అడిగిన నేను సజెస్ట్ ఖమ్మం ఒకటి బాగుంది, వరంగల్ ఒకటి బాగుంది, నిజామాబాద్ పికప్ అవుతుంది. ఎందుకంటే ఖమ్మంలో ఒక ప్రత్యేకత ఏంటంటే చిన్న ప్లేసు, దర్ ఆర్ మోర్ దెన్ 100+ డెవలపర్స్. నేను ఒక 10-15 మంది కంపెనీలకి టచ్లో ఉన్నాను, మెంటర్ ట్రైనింగ్ చేస్తుంటాము. అవి షాక్ వాళ్ళ రేటు మొత్తం 5-10 వేలలో ఉన్నాయి మ్యాక్సిమం రేట్లు. గజం సిటీకి 15-20-30 కిలోమీటర్లు. విజయవాడ సూర్యాపేట రోడ్డు, వైరా రోడ్ అని ఒకటి ఉంది, ఇల్లందు రోడ్ అని ఉంది. కొద్దిగా అప్కమింగ్ ఏరియాస్. వైరా ఇస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఏరియా. ఇప్పుడు మనకి బంజారా హిల్స్లో ఖమ్మంలో వైరా రోడ్ అని, అక్కడ కూడా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటే 10 yearsలో 6 to 10 times అయిపోతుంది ఈజీగా. మీకు ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నాను. శంకర్పల్లిలో మోకిలాలో ఒకప్పుడు 5,000 అంటే ఎవరు కొనేవారు కాదు, 10-15 years బ్యాక్. ఇది 5,000 కాస్త 80,000-70,000కి వెళ్ళింది. దొరకట్లేదు, ఎందుకంటే ఐటీ కారిడార్ చాలా దగ్గర అది. అట్లా శంషాబాద్ అనేది మొత్తం పికప్ అయిపోయింది. శంషాబాద్ చుట్టూ అందరు టాప్ స్టార్స్ అన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తారు, అక్కడ ఉండవు. ఫార్మాసిటీ ఎందుకు షిఫ్ట్ చేస్తానంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్ అందరు బిగ్ షాట్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది, నీళ్లు హజార్డ్ అంటే ఏమంటారు పొల్యూషన్ అవ్వకూడదు, పొల్యూటెడ్ అవ్వకూడదు, అందుకని దూరంగా షిఫ్ట్ చేస్తున్నాం అని ఒక రీజన్ చెప్పారు ఎవరు, మన ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు. సో వరంగల్, ఖమ్మము, నిజామాబాదు, గజ్వేల్ ఇవన్నీ కూడా అప్కమింగ్ ఏరియాస్. అంటే ఎవరైనా ఒక 10 years హోల్డింగ్ కెపాసిటీ ఉంటే దూరంగా పెట్టుకోవడం బెటర్. సిటీకి 100 kilometers తర్వాత కొనుక్కోండి, ముందు కొనుక్కోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు మీకు లాటరీ వచ్చింది కోటిపల్లి, ఇక్కడ కొనుక్కున్నారు శ్రీనగర్లో, 3 లక్షలు 2.5 లక్షలు ఉంది. ఆ 3 లక్షలు ఎంత పెరుగుతుంది ఆఫ్టర్ 10 years? అయితే ఇంకా 50,000 పెరుగుతుంది. అదే అక్కడ 10,000 కొంటే 7-8 times అవుతుంది. ఇక్కడ ఒకటే డబల్ కూడా అవట్లే. బికాస్ మార్కెటింగ్లో ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది, ఇంట్రడక్టరీ, గ్రోత్, మెచ్యూరిటీ, సాచురేటెడ్. వైట్ అండ్ బ్లాక్ టీవీ ఇప్పుడు ఎవరైనా కొంటారా? ఆ స్టేజ్లో ఉన్నాం. సిటీ అంటే బంజారా హిల్స్ అంటే వైట్ అండ్ బ్లాక్ టీవీ. ఇప్పుడు ఎవరు కొనుక్కునే స్థితి లేదు, కొనుక్కునే పెరగదు. స్టాటస్ సింబల్ కోసం బంజారా హిల్స్, జూబ్లీస్ ఎందుకు కొనుక్కుంటే బంజారా హిల్స్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ గచ్చిబౌలి, ఫ్రమ్ కుషాయిగూడ, దిల్సుఖ్ నగర్, కుక్కటపల్లి, ఏ ఏరియా చూసుకుని తెల్లాపూర్, సెంటర్ ఆఫ్ ది హార్ట్, న్యూక్లియస్ ఉంటాం కదా మధ్యలో ఉంటుంది అది. సో దానివల్ల మీకు రేట్లు. అయితే రియల్ ఎస్టేట్లో మెయిన్ నేను సజెస్ట్ చేస్తుంటే ఎవరైనా ఏజెంట్ ద్వారా కొనుక్కోండి. ప్రొఫెషనల్ ఏజెంట్, స్ట్రీట్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళదు. ప్రొఫెషనల్ ఏజెంట్ కొనుక్కుంటే మీకు ఆయన వాల్యూ ఎడిషన్ ఇస్తాడు, మీకు మంచి నెగోషియేషన్ చేయగలుగుతాడు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తే నాకంటూ నా ప్రాజెక్ట్లో పెడతాను, నాకంటూ ప్రాజెక్ట్ పెట్టుకుంటే బ్యాలెన్స్ అయిపోతాను. ఎవరు వచ్చినా దానికే మీరు అక్కడే కొనుక్కుంటే అదే అదే నేను పెట్టుకోలేదు. నా మార్కెట్లో బ్రాండ్నెస్ అంటే ఐఎమ్ నాట్ ఏ మోటివేషన్ స్పీకర్. మన సబ్జెక్ట్ ఎక్కువ ఇస్తాం. గత 30 సంవత్సరాలుగా ఎవరికైతే రెఫర్ చేసామో వాళ్ళే మళ్ళీ బిజినెస్ ఇస్తున్నారు. అంటే ఒక కస్టమర్ మీరు ఒకసారి కొన్నారు నాకు 10 years, తర్వాత మీ సిస్టర్, మీ అక్క, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ బావగారు, మీ కమ్యూనిటీ వాళ్ళు, కాలనీ వాళ్ళు, కాలేజీ వాళ్ళు అందరినీ మీరు రిఫర్ ఏంది సర్వీస్ బాగుంటే. ఇప్పుడు మీ యాంకర్ బాగుంటేనే మళ్ళీ రెండోసారి పిలుస్తారు. నేను గెస్ట్ స్పీక్ బాగా ఇస్తాను, మళ్ళీ పిల్లలు మీరు ఇందాక అన్నారు సార్ మీరు తీసుకుంటారా లేదా యాక్చువల్ కరెక్టే. అది ఫస్ట్ క్వాలిటీ చెక్ కొట్టుకుంటారు. ఒక చెక్ ఒకసారి చెకింగ్ ఉండదు, పిల్లడం రావడం వచ్చి చెప్పేసి వెళ్ళిపోవడం. సో ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకున్న వాళ్ళు నిద్రలో కూడా ఆస్తులు రెట్టింపోదు. అందుకని రియల్ ఎస్టేట్ నేను ఏం చెప్తానంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, సెల్లర్ ఎవరికైనా. ఎప్పుడైతే ఆశ మార్క్ అత్యాశకి వెళ్ళిందో చీటింగ్ మొదలవుతుంది. ప్రీ లాంచ్లో జరిగే మోసం గత 10 నెలలుగా 10-15 కంపెనీలు మోసారు, 10,000 కోట్లు దాదాపు కలెక్ట్ చేశారు పబ్లిక్ దగ్గర. వాళ్ళ పరిస్థితి ఏంటండి? దేర్ అండర్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు కొంతమంది.
అవును. గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ టు ది రెస్క్యూ. నేను టెడెక్స్ స్పీకింగ్లో కూడా ఈ పాయింట్ చెప్పాను. రియల్ ఎస్టేట్ ఈజ్ రోటీ కపడా మకాన్, పార్ట్ ఆఫ్ రోటీ కపడా, తిండి బట్టాగూడు. ఈ 3 లేకపోతే ఎవరు బతకలేరు. సో మన అవును. లెక్క ఏంటంటే నేను ఎన్నో వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను. ఎన్నో వేల మందికి లైఫ్ ఇచ్చి ట్రైనింగ్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్ కాల్ మీద వాళ్ళు నిల్చొని 2, 3, 4 లక్షలు సంపాదించినట్టు చేస్తారు. అండ్ 1 lakh మంది చేయాలనే కోరికతో ముందుకెళ్తున్నాం. సో మీలాంటి వాళ్ళ గైడెన్స్ ఉంటే డెఫినెట్‌గా అది ఎక్కడ తీసుకోవాలి, తీసుకున్న దానికి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన దానికి ఎంత లైఫ్ స్పాన్ ఉంటుంది, అది సస్టైన్ ఎట్లా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీరు చెప్తారు కాబట్టి మీరనే కాకుండా ఎవరైనా సరే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ రియాల్టర్ పర్సన్ దగ్గరికి నా దగ్గరికి రమ్మని, నా వెళ్ళండి. దగ్గరికి వస్తే వెళ్ళండి, గుడ్. వస్తే మిగతా వాళ్ళు బెస్ట్. కూడా యాహ్! వెళ్ళొచ్చు. ఎందుకంటే రియాల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీ చాలా, మీరు ఆక్సిజన్ పేరు పెడితే చాలా మంది డిస్ప్యూట్ చేశారు. హౌ యూ విల్ కీప్ కెమికల్ నేమ్ అని. ఎందుకంటే మీ ఏజెంట్స్కి ఆక్సిజన్ ఇచ్చేదే మేము. ప్రతి కంపెనీ ఏజెంట్ల మీద బతుకుతుంది, ట్రూ. డైరెక్ట్ సేల్స్ వాళ్ళు లేరు. సో అందుకని మాకు దాంట్లో 5-6 డివిజన్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ డివిజన్ అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్. మీకు ₹1,00,00,000 ఉంది, 50 లక్షలు ఉంది, ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎన్ని రోజులు ప్రాపర్టీ మంచిదా, బిల్డర్ మంచిదా, లొకేషన్ మంచిదా, డెవలప్మెంట్, అవన్నీ కూడా చెప్తాం. రెండోది ట్రైనింగ్ ఏజెంట్స్, మూడోది మెంటరింగ్ కంపెనీస్, నాలుగోది బ్రోకరేజ్, ఐదోది డిజిటల్ మార్కెటింగ్, అట్లా ఆరోది ప్రాజెక్ట్ మార్కెటింగ్. ఈచ్ వర్టికల్కి ఒక హెడ్ ఉంటాడు, అవి మేనేజ్ చేస్తారు. మన గైడెన్స్లో మన దగ్గర ట్రైన్ అయిన ఏజెంట్స్ ప్రొఫెషనల్గా తీర్చబడతారు. ప్రొఫెషనల్ రియాల్టర్ వేరు, స్ట్రీట్ బ్రోకర్ వేరు. దర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మీరు వెళ్తే స్ట్రీట్ బ్రోకర్ కాకుండా ప్రొఫెషనల్ బ్రోకర్కి వెళ్తే మీకు మంచి సర్వీస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో